అడవి మార్గాన మనం వెళ్తున్నామండి. ఈ దారి అంతా చాలా భయంకరంగా విశాలంగా ఉంది. నైట్ అయితే మాత్రం ఈ దారిని వెళ్ళకూడదంట. జంతువులు తిరుగుతాయండి ఈ దారిని అంతా, జాగ్రత్తగా ఉండాలి. మా పైలట్ కి నుంచి వాళ్ళు ఎవరు బాగా గుర్తొస్తుందంటే పొద్దు నుంచి గుడ్డెట్టిన పట్ల నలిగిపోతుండో, ఒకటే వణిగిపోతుండో, ఇంకా నయం దుప్పటి మంచం వేస్తే శోభం చేసుకున్నట్టే ఉన్నాడు. ఇప్పుడే మనం సాయి గణపతి డిప్లొమా కాలేజ్కి వచ్చామండి. ఇక్కడ చూడండి అమ్మాయిలు అబ్బాయిలు అంత బాగా ముచ్చట పెట్టుకున్నాడు చిలకా గోరింకల్లాగా. మీ సిగ్గి సిమడా. చూడండి మనం వెళ్ళే దారిలో చూడండి మేకపిల్లలు కనిపిస్తున్నాయి. బట్ నాకు మనసులో అనిపించింది ఒక మేకపిల్లని తీసుకెళ్ళిపోతే బాగుండు అని. ఇవే అన్న మన జగనన్న కట్టించే స్కీమిల్లో సిమెంట్ బిక్స్తో కట్టిన ఇల్లు ఇవి. చూడండి ఎట్లా ఉన్నాయో. ఎంతైనా పల్లెటూరేనండి. పల్లెటూరులో ఉన్న వాతావరణం, ఆ క్లైమేట్ సూపర్ అండి. ఆ వెదర్ అయితే నాకు చాలా నచ్చింది ఇక్కడ అయితే. ఇదిగోండి ఇవే ఇటుకలండి, ఇక్కడ తయారు చేస్తారనమాట. చూడండి చాలా చీప్గా అమ్ముతారు ఇక్కడ మనకైతే. చాలా భయంకరంగా ఉంది. నాకైతే ఈ రోడ్డు మీద వెళ్తుంటే మాకు చాలా భయంకరంగా ఉంది. రోడ్డు చిన్న చిన్న సందుల్లో రోడ్డు భయంకరంగా ఉంది. లారీలు అన్నీ వస్తున్నాయి. లారీస్ అన్నీ చాలా భయంకరంగా. చూడండి గాయస్, ఇదే ఒరిస్సా అంటారు. ఇక్కడ పొలం అది పండిస్తారు అనమాట. ఒరిస్సాని ఇక్కడ మనకి రైతన్లు ఏమించి బియ్యం అది పండిస్తారు అనమాట. చూడండి చూపిస్తాను మీకు మిగతాది కూడా. ఇవ్వండి ఇక్కడ ఏమించి రైతన్లు ఏమించి పండించిన బియ్యం ఏమించి మనకి ఏమించి గిట్టుబాటు ధరకి ఇక్కడ అమ్ముతారనమాట. చూడండి అది ఒరిస్సా బియ్యం అవి సెపరేట్ చేస్తారనమాట ఇక్కడ. ఇప్పుడే మనం పద్మనాభం వచ్చామండి. ఇక్కడికి వస్తే మా ఊరి బండి పక్కనే వేసి ఆకలి వేస్తుంది, చాలా ఆకలిగా ఉంది. తీసుకో అంటే మిరపకాయ బజ్జీలు చూశాను ఇక్కడ, అందుకే తీసుకున్నాను. మిరపకాయ బజ్జీ ఇచ్చి ఒక పసుక్కని ఒకటి లాగేసుకోండి సార్. చూడండి సార్ తినేస్తున్నాను మిరపకాయ బజ్జీ. నాతో రండి మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే వచ్చి తిరుపతి లడ్డూల్లోనే ఉన్నాయండి. ఈ లడ్డూలు చూసిన లడ్డు అంటే పిచ్చండి. అందుకే ఆవిడని అడిగాను ఈ లడ్డు ఒకటి ఎంత అండి అని అడిగితే ఆవిడ అన్నారు ఒక లడ్డు 50 రూపాయలు చెప్పారు. సరే వచ్చి తిరుపతి లడ్డూలో ఉన్నాయని చెప్పేసి ఒక లడ్డు తీసుకున్నాను. దారిలో ఎక్కడన్నా ఆకలేస్తే తిందాం లడ్డు అని చెప్పేసి ఒక లడ్డు తీసుకున్నాను అనమాట. ఆవిడ అప్పటికప్పుడే ఫ్రెష్గా లడ్డూలే వండేసి దేవస్థానానికి వాటికి పంపిస్తుంది అంట. బాబాయ్ ఈ రోడ్ ఇంత కంగలు చండ డ్రైనేజ్లా ఉంది. తిన్న లాడు కూడా వాంతింగ్స్ అయిపోయిచ్చే. ఇప్పుడే మనం విజయనగరానికి విశాఖపట్నానికి మధ్య బార్డర్లో ఉన్నామండి. ఇంకొక 2 నిమిషాల్లో మనం రామనారాయణ చేరుకుంటాం, రీచ్ అవుతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు విజయనగరం దగ్గర ఉన్న రామనారాయణకి వచ్చామండి. మీరు నాతో పాటు ఫాలో అవ్వండి. ఇప్పుడు వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మీరు మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు చాలా నోటిఫికేషన్ ద్వారా అందించబడతాయి. దాన్ని నాతో పాటు ఫాలో అవ్వండి మీరు కూడా. ఆల్రెడీ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్, సేఫ్గా రీచ్ అయిపోయాం విశాఖపట్నం నుంచి విజయనగరం. ఇదిగోండి విజయనగరం దగ్గర ఉండి రామవరం చూడడానికి వచ్చాం. ఇదిగోండి ఈవినింగ్ టైమ్ క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. పార్కింగ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. అదే సండే సాటర్డే అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు లేజర్ షో జరుగుతుంది లోపల. లేజర్ షో చూద్దామనేసి వచ్చాం మేము. మీరు కూడా మాతో పాటు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మా ఛానల్ నుంచి ఇంకా ఎన్నో వస్తాయి. ఇదే టికెట్ కౌంటర్ అండి. పెద్దవాళ్ళకి ఏమించి 60 రూపాయలు, చిన్నపిల్లలకి ఏమించి 20 రూపాయలు అండి. ఒకప్పుడు ఏమించి ఇక్కడ ఎవరు వచ్చేవారు కాదు, ఇప్పుడు ఏమించి బాగా డెవలప్ అవుతుంది అనమాట విజయనగరం. రామనారాయణ చూడాలంటే ఈవినింగ్ టైమే రావాలండి. ఎందుకంటే ఈవినింగ్ టైం ఉన్న లైటింగ్ ఎఫెక్ట్స్, ఆ ఫోకస్, అట్లనే 3D ఎఫెక్ట్ షో అనేది స్టార్ట్ అవుతుంది. 90% అందరూ దేనికోసం వస్తారంటే ఆ 3D షో కోసం చూడడానికి వస్తారు నాకు తెలిసి. చూడండి ఆ లైటింగ్ చూస్తుంటే కళ్ళు జిగ్గుమంటున్నాయి. ఈ ఎండ్ ఆ వాటర్ ఫ్లో మీద సరస్వతి మాత విగ్రహం సూపర్ అండి, హైలైట్. ఇదే విష్ణు దేవాలయం అండి. లోపల మాత్రం చాలా బాగుంటుంది విష్ణు విగ్రహం ఉండి. ఇదే రామలక్ష్మణుల సీత విగ్రహాలండి. ఇక్కడ ఫోటోలు తీయకూడదంట. ఆ లైటింగ్ ఎఫెక్ట్, హనుమంతుడి బొమ్మ చూస్తుంటే కళ్ళు జివ్వుమంటున్నాయండి, ఎంత బాగుందో. హాయ్ గైస్, ఇప్పుడు మనం రామబాణానికి కరెక్ట్ సెంటర్లో ఉన్నాయండి. ఒకవైపు చూస్తాం మొత్తం అంతా, సెకండ్ వైపు చూడబోతున్నాం అనమాట.
ఈ గుడి మొత్తం ఒక ధనుష్యాకారంలో ఉంటుందండి. యువతలైపు ధనుష్ నిర్మించి విష్ణు దేవాలయం ఉంటుంది, అవతలైపు ధనుష్ నిర్మించి శ్రీ రామలక్ష్మణుల దేవాలయం ఉంటుంది. ఈ సెంటర్లో ఉన్నదేమించి బాణం గుర్తు అనమాట, హనుమంతుడి బొమ్మది. మీకు డ్రోన్ ద్వారా అయితే మీకు క్లారిటీ కనిపిస్తుంది బాణం గుర్తుంది. ఇవి నా యూట్యూబ్ ఫోన్ అంటే రెగ్యులర్గా మీ వీడియో చూస్తానండి, చాలా బాగుంటే ఒక ఫోటో ఇవ్వండి అంటుంది. ఇక్కడ చూసినట్టయితే మొత్తం రామాయణం మొత్తం మనం కళ్ళ కట్టినట్టు ఒక శిల్పాల ద్వారా చెక్కబడింది అనమాట. ఒక్కొక్క శిల్పానికి ఒక లాంగ్ స్టోరీ ఉందండి. ఇది మీకు ఒక్కొక్క శిల్పం చూపించి దాని ప్రాముఖ్యత, రామాయణం ఒక విలువల ప్రాముఖ్యత మొత్తం మీకు డీటెయిల్గా తెలిస్తే కమాన్ రండి. श्री गुरुचरण सरोज रज निज मन मुकुर सुधारी वर्णौ रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। ఇక్కడ చూసినట్టయితే 87 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం మీద 3D ఎఫెక్ట్ షో అనేది స్టార్ట్ చేస్తారంటండి. ఈ షో రామాయణం ప్రాముఖ్యత ఏంటి, రామాయణ విలువలు ఏంటి మొత్తం మన కళ్ళకు కట్టినట్టుగా హనుమంతుడి బొమ్మ మీద వేస్తారంటండి. ఈ షోని చూడడానికి భక్తులు 50 మంది ఎంత దూరం నుంచి వచ్చారు చూడండి గాయస్, మీకు మొత్తం చూపిస్తాను చూడండి. श्री गुरुचरण सरोज रज निज मन मुकुर सुधारी वर्णौ रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा वज्र औध्वजा विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन
दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे जीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत ही सम भाई। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। सहस्रवदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा। मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु। श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचरज नाही। अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना। मंगल भवन आई पवन सुत हर विहारी मंगल भवन मंगल दशरथ अजर बिहारी। आपन तेज संहारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै। हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै। तुम्हारा है परसिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। सिद्धि नौ निधि के दाता असवर दीन्ह जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। श्री राम
हनुमत सेई सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय महडेरा रामचंद्र के जय पवन सुत हनुमान के जय पवन तनय संकट हरना मंगल मूर्ति राम लखन सीता सहिता हृदय बसहु सुरभू राम लखन सीता सहिता हृदय बसहु सुरभू राम लखन सीता सहिता हृदय बसहु सुरभू दशरथ अजर बिहारी मंगल भवन अमंगल हारी दशरथ अजर बिहारी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की ఈ రామనారాయణ స్థాపించిన ఫౌండర్ అంటే ఇతను రామభక్తుడు. హాయ్ గైస్, ఎనీవే ఇప్పుడే జస్ట్ శ్రీ రామబాణం చూసామండి. బట్ లేటెస్ట్ షో అయితే సూపర్ అండి. బట్ నా లైఫ్లో ఎటువంటి లేటెస్ట్ షో ఇప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుందండి. మీరు చూడకపోతే తప్పకుండా మీరు చూడండి. మన విజయనగరం దగ్గర ఉన్న శ్రీ రామబాణం రండి, చూడండి. సూపర్గా ఉందండి రేతులు అయితే. ఇక్కడ వెళ్తూ ఉంటే చూడండి విజయనగరం మొత్తం అందాలు మొత్తం కనిపిస్తుంది అండి. విజయనగరం ఎంతలా డెవలప్ అయిందో అనిపిస్తుంది. అది చూడండి, ఆ వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. ఓకే గైస్, మరి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూసేవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లైక్ షేర్ కామెంట్ చేసుకోండి. ఇట్లాంటి ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ జై హింద్.